గుజరాత్ టూర్ లో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భరూచ్ లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. బస్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశాభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని. గతంలో కంటే వేగంగా రోడ్డు, రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మధ్యాహ్నం సూరత్ చేరుకున్న ఆయన దహేజ్ లోని ఓఎన్జీసీ పెట్రో ఆడిషన్స్ లిమిటెడ్ ను విజిట్ చేశారు. పరిశ్రమను పరిశీలించారు. తర్వాత అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. పరిశ్రమ పనిచేస్తున్న తీరును ప్రధానికి వివరించారు అధికారులు. తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ మేక్ ఇన్ ఇండియా సత్ఫలితాలనిస్తోందన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దేశాభివృద్ధి కోసమేనన్నారు. నోట్ల రద్దు విషయంలో ఆరోపణలు చేసిన విపక్షాలు జీడీపీ వృద్ధి రేటు చూసి సైలెంట్ అయ్యాయన్నారు. 11-12 में तो दहेज एसईजेड की वर्ल्ड रैंकिंग 23rd थी, 23 नंबर पे हम पहुंच गए थे। आज भी दहेज एसईजेड विश्व के कुछ गिने चुने औद्योगिक क्षेत्रों में अपना विशेष स्थान रखता है, यानी एक प्रकार से इसकी ग्लोबल प्रेजेंस हो गई है। और किसी भी भारतवासी के लिए, किसी भी गुजराती के लिए ये अपने आप में एक बहुत बड़ा अचीवमेंट है। తర్వాత నర్మదా, భరూచ్ మధ్య కొత్తగా నిర్మించిన 4 లైన్ల బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని. ఆ తర్వాత భరూచ్ లో బస్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగానే బస్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మోడీ. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రోడ్లు, రైలు మార్గాల నిర్మాణం వేగవంతమైందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దేశానికి కొత్త శక్తి వస్తుందన్నారు ప్రధాని. नई नई योजनाओं को आकार देना और उसको गति देना तो मेरा एक निरंतर प्रयास, और इस जगह को मैंने ब्रिक बाय ब्रिक मजबूत होते और स्टेप बाय स्टेप आगे बढ़ते हुआ अपने आंखों से देखा है। पिछले 15 वर्षों में दहेज के विकास के लिए गुजरात सरकार ने भगीरथ प्रयास किए हैं। రేపు కూడా గుజరాత్ లోనే ఉంటారు ప్రధాని. గాంధీనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.